హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్లో ఓపెన్ అయ్యి, సో ఎగ్జాక్ట్లీ అంటే స్లో అండ్ స్టడీగా నిన్న ఏదైతే మనం డిస్కషన్ చేసామో స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తుంది అని. సో ఎగ్జాక్ట్లీ ఈరోజు కూడా మనకు స్లో అండ్ స్టడీగా ఫస్ట్ 15 మినిట్స్ ఫాల్ అయిపోయి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈరోజు మనకి ఏంటంటే ఒక ట్రెండ్ లైన్ అనేది 15 మినిట్స్లో ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ ఈరోజు 51,600 దగ్గర మనకు హాల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ రేపు మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది మేజర్ సపోర్ట్ అంటే 52,000 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. సో ఈ రేంజ్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మళ్ళీ అంటే ఇక్కడ కన్సల్టేషన్ తీసుకొని వన్ డే అంటే ఎందుకంటే ఈరోజు మూమెంటం ఇచ్చింది కాబట్టి రేపు ఈ రేంజ్లో కన్సల్టేషన్ ఇచ్చుకొని నెక్స్ట్ డే కానీ తర్వాత నెక్స్ట్ కమింగ్ డేస్లో మనకు స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళచ్చు. లేదు అంటే రేపు ఆఫ్టర్నూన్ వరకు కన్సల్టేషన్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే. లేదు అంటే ఒకవేళ ఫ్లాట్ అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళాలనుకుంటే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది 52,000 దగ్గర మళ్ళీ తీసుకొని కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, సో ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది కదా. సో ఈ ట్రెండ్ లైన్ అనేది కిందికి వస్తే మాత్రం మనకు మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఏంటంటే పైకి స్లో అండ్ స్టడీగా మనకి ఎప్పుడైనా ఫాలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. బట్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రేంజ్లో మనకు ఒకవేళ గ్యాప్ అప్ ఎప్పుడైతే ఈ 52,000 క్రాస్ అయితే మాత్రం మనకు 52,300 అంటే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 52,300, 52,400 అంటే ఈ రేంజ్ అనేది మళ్ళీ మేజర్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మనకు డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటే దిస్ ఈజ్ ద మేజర్ సపోర్ట్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ లెవెల్ అనేది మనకు మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది 51,200 అనేది. సో ఈ కిందికి వస్తే అంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి అంటే ఈ రేంజ్ కిందికి వస్తే మాత్రం మేబీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డే ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. సో ఆల్మోస్ట్ మనకి ఏదైతే ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనుకున్నామో అది ఎగ్జాక్ట్లీ అంటే ఈరోజు బ్రేక్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ఒక ట్రెండ్ లైన్ అనుకున్నామో డే ఫ్రేమ్లో అది అక్కడ మేజర్ సపోర్ట్ తీసుకొని స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఒకటి మనము ట్రెండ్ లైన్ మనం ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో అది ఈరోజు బ్రేక్ చేయడం జరిగింది, పైకి వెళ్ళడం జరిగింది. సో అంటే దిస్ ఈజ్ ద మేజర్ సపోర్ట్గా ఉంటుంది, మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. సో ఇది మేజర్ సపోర్ట్గా ఉంటుంది. సో ఈ రేంజ్లో మనకు కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ దీని కిందికి వస్తే మాత్రం మనకు ఇది సపోర్ట్గా పనిచేసి కిందికి వస్తే మాత్రం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మేజర్ మనకు ఈ బిగ్ రెడ్ క్యాండిల్ అనేది ఈరోజు క్రాస్ కావడం జరిగింది కాబట్టి సో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ. సో నెక్స్ట్ మనకు నిఫ్టీ చూస్తే ఎగ్జాక్ట్లీ సపోర్ట్ దగ్గర మనం తీసుకొని కన్సల్టేషన్ ఏరియా అయ్యి మనకి ఏంటంటే స్లో అండ్ స్టడీగా ఫాల్ అయితే మాత్రం కంటిన్యూస్గా ఫాల్ కావడం జరుగుతుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం స్లో అండ్ స్టడీగా అంటే ఈ రేంజ్లో కన్సల్టేషన్ అయ్యి ఒక 5-6 డేస్ కన్సల్టేషన్ అయ్యి స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ 2 డేస్ నుండి అంటే స్లోగా అప్ సైడ్ వెళ్తూ ఈరోజు బిగ్ మూమెంటం ఇచ్చింది కాబట్టి మనకు ఈ ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది మనకు ఏదైతే మేజర్గా మనం చూసుకుంటామో ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది అది చాలా వర్కౌట్ ఉంటుంది. ఇన్సైడ్ బార్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసి అంటే ఫాస్ట్గా మూవ్ అయింది. అంటే ఏదైతే మనకి ఇది గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే ఈ మేజర్ క్యాండిల్ అంటే మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇది బ్రేక్ చేసి మనకు ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరిగింది. సో మనకు ఒకవేళ ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది మనకు నిఫ్టీలో అంటే డే ఫ్రేమ్లో మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఈ రేంజ్ వరకు వచ్చేసి మళ్ళీ ఒకవేళ కిందికి వచ్చేసి మళ్ళీ స్లో అండ్ స్టడీగా ఒకవేళ బ్రేక్ అయితే ఇలా ఇస్తుంది. బట్ ఎట్ ఏ టైం మాత్రం ఇట్లా డైరెక్ట్ బ్రేక్ అయితే ఇవ్వదు. సో ట్రెండ్ అనేది బ్రేక్ అవ్వదు. ఈ రేంజ్లో మనకు స్లో అండ్ స్టడీగా కన్సల్టేషన్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో 15 మినిట్స్లో చూద్దాం. సో 15 మినిట్స్లో చూస్తే
ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి 15 మినిట్స్ అంటే ఏదైతే నిన్న డిస్కషన్ చేసినట్టు ఎగ్జాక్ట్లీ మనకు ఈ రేంజ్లో మనకు ఒకవేళ ఇది క్రాస్ అయితే 23,800 అంటే ఇది క్రాస్ అయితే మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ అక్కడ క్రాస్ అయిపోయి సో నెక్స్ట్ 23,900 అనేది మేజర్ రెసిస్టెన్స్గా తీసుకున్నాము. సో అక్కడ మనకు జస్ట్ చిన్న పాస్ ఇచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఒకవేళ మనకు రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకు ఇది ఇక్కడ తీసుకొని గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ కింద ఇట్లా మళ్ళీ కింద రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మేజర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడే మనకు ఒక ఇలా అంటే కన్సల్టేషన్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కిందికి స్లో అండ్ స్టడీగా మళ్ళీ కిందికి డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిపోతే మాత్రం ఈ రేంజ్లోనే కన్సల్టేషన్ అయిపోయి ఆఫ్టర్నూన్ వరకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ డౌన్ఫాల్ అయిపోయి స్లో అండ్ స్టడీగా కిందికి రావాలనుకుంటే మాత్రం ఇలా వస్తుంది. లేదు అంటే ఈ రేంజ్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎక్కడైతే క్లోజింగ్ అయిందో ఎస్టర్డే అక్కడికి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది నిఫ్టీ అండి. సో నెక్స్ట్ నిన్న నిఫ్టీలో మనం చూస్తే ఒకటి మనకు ట్రెండ్ లైన్ అనేది ఫామ్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే తీసుకున్నామో నిన్న సో ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి మనకు అక్కడ బ్రేక్ అయిపోయి పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇది ఒక ట్రెండ్ లైన్ 15 మినిట్స్ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా పనిచేసింది కాబట్టి మనకి ఇది బ్రేక్ చేసి మనకు ఇంకా పైకి వెళ్ళడం జరిగింది. సో ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈ గ్యాప్ ఫిల్ చేసుకొని అక్కడ రెసిస్టెన్స్గా అది పనిచేస్తుంది. ఇది మనకి ఏదైతే ఇక్కడ సపోర్ట్గా పనిచేస్తుందో నెక్స్ట్ మనకి అది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఫిన్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్లీ ఈరోజు ఫ్లాట్ ఓపెన్ అయిపోయి స్లో అండ్ స్టడీగా మనకి ఏదైతే ఇది మేజర్ సపోర్ట్గా అనుకున్నామో ఇది అక్కడే మళ్ళీ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం జరిగింది. ఎస్టర్డే మనం ఏదైతే క్రాస్ అవుతుంది అనుకుంటామో ఇది రెసిస్టెన్స్ లెవెల్లో అది క్రాస్ కావడం జరిగింది. సో స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళడం అంటే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఏరియాలో ఉంది. ఇప్పుడు మనకు నిఫ్టీ అనేది 23,000 24,000 అనేది ఈ రేంజ్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్ ఏరియా కాబట్టి ఇది ఒకవేళ రేపు మనకు ఈ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ స్లో అండ్ స్టడీగా అంటే ఇది మనకు గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ ఏరియా. సో ఈ గ్యాప్ ఫిల్ అయిపోయి మళ్ళీ స్లో అండ్ స్టడీగా కన్సల్టేషన్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే ఒకవేళ మనకు ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే స్లో అండ్ స్టడీ అంటే ఇలా వెళ్తుంది. ఒకవేళ లేదు అంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకు కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ ఏరియా 23,800 800 900 ఈ రేంజ్ అనేది మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది ఫిన్ నిఫ్టీలో. నెక్స్ట్ సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే మనము నిన్న రెసిస్టెన్స్ లెవెల్ తీసుకున్నామో 28,900 29,000 ఈ ఏరియా అనేది మనము రెసిస్టెన్స్గా తీసుకున్నామో అది బ్రేక్ అయిపోయి మనకు మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ 79,500 79,000 క్రాస్ అయిపోయిందో ఈ గ్యాప్ అనేది మనకు ఉండే కాబట్టి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరిగింది. మనం చూస్తే ఏంటంటే స్లో అండ్ స్టడీగా ఇక్కడ వరకు వెళ్ళేసి ఏదైతే ఇది ఉందో ఈ క్రాస్ అయిందో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ క్రాస్ అయిపోయిందో మనకి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది కాబట్టి రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కన్సల్టేషన్ ఎందుకంటే ఈరోజు మూమెంటం ఇచ్చింది కాబట్టి రేపు ఒకరోజు వోల్టాలిటీ ఉంటుంది, ఇంకో రోజు మనకు పాస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లైక్ డోజీ క్యాండిల్ ఈ టైప్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రేంజ్లోనే మనకు ఒక 2-3 డేస్ లేకుంటే 1 డేస్ ఇట్లా పాస్ ఇచ్చేసి మళ్ళీ
పైకి వెళ్ళి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఒకవేళ ఫ్లాట్ అయితే మాత్రం స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ డౌన్కి రావాలంటే మాత్రం ఇది మేజర్గా మనకు 79,600 ఇది క్రాస్ అయితే తప్పించి మనము డౌన్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. అంటే సెల్లర్స్ యాక్టివ్ అవుతారు. దిస్ ఈజ్ సెన్సెక్స్. సో ఈరోజు ఎవ్రీడే మనం ఒక స్టాక్ ఆఫ్ ది డే చూస్తాం కదా. ఈరోజు ట్రాన్స్రేల్ లైటింగ్ లిమిటెడ్. సో ఇది ఫండమెంటల్లీ ఇట్ ఈస్ గుడ్ కంపెనీ అండ్ సో ఈరోజు బాగా ర్యాలీ కావడం జరిగింది. అండ్ ఫండమెంటల్లీ ఇట్ ఈస్ గుడ్. అంటే ఆల్రెడీ ప్రీవియస్ అంటే ఏదైతే హై ఉందో దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళడం జరిగింది. సో ఇది స్లైట్లీ అంటే ఫండమెంటల్లీ ఇట్ ఈస్ గుడ్ కంపెనీ. సో బాగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో ఇది ఒకసారి చూస్తే సో ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2008లో ట్రాన్స్రేల్ లైటింగ్ లిమిటెడ్, ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పోల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది దీని యొక్క కంపెనీ రిజల్ట్స్ చూస్తే మనకు సేల్స్ అనేది అంటే మనకు ప్రీవియస్ ఇయర్స్ చూస్తూ ఉంటే 2021 సేల్స్ 2022 2023 24తో కంపేర్ చేస్తే ఎవ్రీ ఇయర్ అనేది పెరుగుతున్నది సేల్స్. సో ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో పీబీటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే మనకు పీబీటీ ఇంక్రీజ్ అవుతుంది, నెట్ ప్రాఫిట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది రిజల్ట్స్ ఆర్ ఆల్సో గుడ్. సో నెక్స్ట్ లియబిలిటీస్ వచ్చేసి మనకు అంటే కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉన్నవి. ఇవి టోటల్ అసెట్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే ఫిక్స్డ్ అసెట్స్ అనేది కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి. ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది బాగుంది. అంటే 71% ఈజ్ గుడ్ ఫర్ కంపెనీ. ఎఫ్ఐఎస్ అనేది కూడా 1.59% ఉంది. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అనేది అంటే పబ్లిక్ వాళ్ళ హోల్డర్స్ స్టేక్ అంతే 18% ఉంది. సో ఇది ఓవరాల్గా కంపెనీ చూస్తే ఫండమెంటల్లీ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ కంపెనీ. సో ఇది అంటే దిస్ ఈజ్ ఇన్వెస్టింగ్ పర్పస్, నాట్ ఫర్ ట్రేడింగ్ ఇంటర్డే పర్పస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.